మనము పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా, పెళ్ళిళ్ళు వచ్చినవి అంటే మన రిలేషన్లో ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చారనుకో, అరే మన రిలేషన్ కలుసుకోవచ్చు, మన వాళ్ళని చూడొచ్చు అనుకొని మనం వెళ్తాం కదా. నేను ఇది చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఏంటంటే పలకరించాలా వద్దా అన్నట్టు మనల్ని పక్కన పెట్టేసి మన ముందే ఎవరెవరినో పలకరిస్తారు. మనం చూస్తుండగానే మన పక్క వాళ్ళని, అటు వాళ్ళని, ఇటు వాళ్ళని పలకరిస్తారు. మన దగ్గరికి మాత్రం రారు. అది పలకరించినా కూడా ఏదో అట్లా ముక్తసరిగా బాగున్నావా అదా ఇలా. ఏం లేదండి, ఈ రోజుల్లో మనిషి దగ్గర డబ్బు ఉంటే ఊరంతా చుట్టాలి. డబ్బు లేదా, నిన్ను పెంచిన వాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళే నీకు బంధుత్వాలు లేవనుకుంటారు. డబ్బుని సంపాదించు. నువ్వు డబ్బుని సంపాదించుకుంటే నీకు చుట్టాలను సంపాదించి పెడుతుంది. మర్యాద, విలువ ఇవన్నీ ఏమీ లేవు. నువ్వు డబ్బు సంపాదించు, నీ చుట్టూ 100 మంది నిల్చోబెడుతుంది. నీ దగ్గర డబ్బు లేకుండా మాట మర్యాద మంచి ఉందనుకో, అది ఎందుకు పనికిరాదు. అది నీకు నువ్వు ఆస్తి అనుకుంటావు, కానీ చూసే వాళ్ళకు బికారిగానిలాగా కనపడతా. నీ దగ్గర డబ్బు ఉందనుకో, నువ్వు విలువ ఇవ్వకపోయినా, ఎవరికి మర్యాద ఇవ్వకపోయినా కూడా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ చుట్టూ తిరుగుతారు. ఇది కలికాలం. డబ్బును సంపాదించు, అనవసరమైన హోప్స్ అవి ఏం పెట్టుకో. ఇది వెనకటి రోజులు కాదు, 80s 90s కాదు. ఇది రోజులు మారాయి, మనుషులు ఎప్పుడో మారిపోయారు. కష్టపడు, సంపాదించు, అంతే. డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నిన్ను కాపాడుతుంది, నిన్ను నలుగురిలో మంచి స్థాయిలో నిలబెడుతుంది.